తన గానంతో సంగీత ప్రియులను ఆకట్టుకున్న దిగ్గజ గాయని గానకోకిల జానకికి విశాఖలో పలువురు కళాకారులు, ఆమె అభిమానులు ఘనంగా నివాళి అర్పించారు. నగరంలో ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో మను మెలోడీస్ అధినేత్రి మను పల్లా ఆధ్వర్యంలో దివంగత ఎస్. జానకి సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అభిమానులు ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, పలువురు ప్రముఖులు మాట్లాడుతూ తెలుగు చలనచిత్రసీమలో మధురగాయనిగా దక్షిణాది ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా మను పల్లా తనకు జానకమ్మకీ ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ బాలు అసోసియేషన్ అధ్యక్షులు అద్దంకి శర్మ, భయ్యా శ్రీనివాస్, కొణతాల రాజు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్, మెలోడీ సత్యనారాయణ, మహమ్మద్ ఖాన్, శ్యామ్ సుందర్, లోకేష్ వెంకట్ బాబ్జీ, భూపతి, ఫణిభూషణ్, ఉమాభూషణ్, న్యాయవాది మాధవ్ ప్రసాదు, ఫణిస్వామి, ఏయూ సంగీత విభాగం ఆచార్య జి. శ్యామల, గాయనీమణులు జ్యోతి, రంజిత, స్వర్ణ, సుజాత, లక్ష్మి, అలేఖ్య, శ్రీదేవి, మధుప్రియ, వానలక్ష్మి, వాసవీలక్ష్మి, విశాఖపట్టణం బాలు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమ్మకి నిజంగాను మంచి పరలోకంలో మంచి ఆనందదాయకమైన అవసరాలు ఆనందదాయకంగా ఉండాలని మనందరం కూడా ఆవిడకి కోరుకోవాలి. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని మనందరం కూడా కోరుకొని ఆనాటికి ఒక పేరుకు ఒక సార్థకత ఏర్పరచుకుంటారు. అలా మన జానకమ్మ గారు ఆమె గానంలోని ఆమె ఏంటో అనేది మనందరికీ తెలియజేయడం జరిగింది. అలాంటి వెలుగులోని ఈరోజు ఆమె మనకి లేకుండా అయిపోవడం బాధాకరంగానే ఉంది. దానికి మనందరం కూడా శాంతి నివాళి తెలుపుతున్నాము. అలానే మా అందరం హృదయ పుష్పాల్లో రాడి ఒక పుష్పంగా వెలిగి ఈరోజు మంచి పాఠకురాలిగాను మన హృదయాల్లో కొలువై ఉన్న జానకమ్మ గారికి హృదయపూర్వకంగా శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అటువంటి మహాతల్లి ఈరోజు మన గాయకి కులంలో లేకపోవడం ఈరోజు స్వర్గస్థులైనా ఆమె ఎంపీలో మా బాబు చెప్పాడు విన్నారట, నేను ఏమి చదువుకోకపోయినా ఈ స్థాయికి ఎదిగానంటే చదువుకున్న ఇంకా ఎంత పెద్ద స్థాయికి వెళ్ళొచ్చు అనేటువంటి ఆశ్చర్యం ఇచ్చారు. అంటే చదువుకోలేని వ్యక్తి 70,000 పాటల్ని అనేక భాషల్లో పాడి తెలుగు సంస్కృతిని నిలబెట్టారంటే ఇంకా వారే చాటని చెప్పాలి. త్రూ యూనివర్సిటీ ఆవిడ కొంచెం మేము వెళ్ళి అందరం ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగేది కదా అని ఇద్దరం మాట్లాడుకున్నాం. అప్పుడు ఆవిడ చాలా ఈ విషయం చిన్నగా మనకి తెలుసుంటే ముందర ఆమె మన గౌరవం కదా యూనివర్సిటీ అంటే వైజాగ్లో స్టూడెంట్స్ అందరూ కూడా ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యి చక్కగా ముందరి తరాల వాళ్ళకి ఆవిడలో ఉన్న ఆ పసితనం, ఆ నిస్వార్థ సేవ, అసలు ఆ గానాన్ని వింటే స్వర్గం ఎక్కడో లేదు, పాటలోనే ఉంది కదా. మనందరం సింగర్స్మే కదా. ఆవిడ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకు ఉంటాయి. ఆవిడలాగా చిరునవ్వుతో నిస్వార్థంగా మనం సమాజానికి ఎంత చేయగలమో అంత చేస్తూ ముందరికి వెళ్దాము. ఈ అవకాశాన్ని కలిగించి ఆవిడని కలవలేకపోయానన్న చిన్న ఆలోచన మీద ఈవిడ నాకు రమ్మని ఇవాళ చెప్పడం, కనీసం ఈ టైంలో అయినా మిమ్మల్ని అందరినీ కలిసి ఆవిడ లేని లోటు ఎవరు తీర్చలేదు. కానీ మనందరం ఆవిడ తలుచుకుంటూ ఆవిడ పాటను వింటూ అది మన ముందరి తరాల వాళ్ళకి అందిస్తూ అంత మంచి మంచి పాటలు, అసలు ఆ పాట ఇంకా మనం నోట మాట రాదు వింటే. చాలా చాలా థ్యాంక్స్ మను, చాలా థ్యాంక్స్. చిన్నపిల్లల వయసులో మాట్లాడాలన్నా చిన్నపిల్లలు పెద్దోళ్ళు పాటలు పాడడం ఆవిడకి ఆవేశాన్ని ఆ మహానుభావురాలు నిజంగా మళ్ళీ పుట్టాలని కోరుకుంటూ, తర్వాత నా మను చెల్లై చాలా మందిని మన కళాకారులందరూ తీసుకెళ్ళి ఆమెకి పరిచయం చేయడం జరిగింది. అందరూ ఆవిడతో కలిసి ఫోటో తీసుకొని మా హృదయానికి కలిగించిన మనోపల్లి నిజంగా ఆవిడ లేదు లోటు తీర్చలేదు. అటువంటి గాయని మళ్ళీ రాదు. మరి గాయనిగా ఎంతోమంది గాయకులు ఉన్నారు. వాళ్ళ తాలూకు మూమెంట్, వాళ్ళ తాలూకు ప్రవర్తన ఒక ఎత్తైతే, మరి జానకి గారు ఆ ప్రవర్తన
కొన్ని విషయాలు, ఎందుకంటే ఆవిడ పాల్గొనే కార్యక్రమాలకి నేను 5-6 కార్యక్రమాలకు పాల్గొన్నాను. ఎందుకంటే సుబ్బరామ రెడ్డి గారి కార్యక్రమం పెట్టినప్పుడు ఆయన బర్త్డే గారికి కూడా ఆవిడ ప్రత్యేకంగా వచ్చేవారు. నేను ఆవిడతో 5-6 కార్యక్రమం ఒకే వేదిక పంచుకున్నాం. ఆవిడతో పక్కన కూర్చొని మాట్లాడేటప్పుడు ఆవిడ స్థాయి మన స్థాయి లెక్కేసుకుంటే చాలా డిఫరెన్స్. కానీ ఆవిడ దగ్గర కనిపించేది బాబు, నాన్న, అక్క, చెల్లి అనేటువంటి దాంట్లో వెళ్ళినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటి దానిని మనం చూడాలనుకుంటే జానకి గారి దగ్గర చూడాలి. అమ్మాయి ఇంత తొందరగా కూడా చనిపోతుందని అనుకోలేదు. మన విశాఖపట్నం మార్చి 18th వచ్చారు. అలాగే 25వ తారీఖున కలిసాము అమ్మని, 28న మళ్ళీ కలిసాము. 4 times కలిశానండి నేను అమ్మని. ఇలాంటి మన జానకమ్మ గారిని కోల్పోయినందుకు విశాఖపట్నమే కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా ఒక మంచి గాయనిని కోల్పోయారు. ఆవిడ లేని లోటు ఎవరో తీర్చలేము. ఆవిడ పాడిన పాటలు ఎంత ఎంత అపురూపమైనవో, ఎంత హై పిచ్ సాంగ్స్, ఎవరు మళ్ళీ అలాంటి వాయిస్ చూడాలంటే చాలా కష్టమైన పని. అలాంటి అమ్మ అందరి మనసుల్లో కూడా ఉండి ఈరోజు ఆవిడ బ్రతికే ఉన్నారండి. మా అందరి మనసుల్లో ఉండి ఈరోజు అందరం కూడా ఆవిడ పాటలు పాడుతూ స్మరించుకుంటూ ఆవిడ గురించే మేము ఇంత వైజాగ్ ప్రజలందరం కూడా తనని ఇలా స్మరించుకుంటూ ఒక సంతాప ప్రగాఢం తెలియజేసుకున్నాము అంటే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. అమ్మ ఎంతోమంది ఇంకా తెలియదండి, అమ్మని చూడలేని వాళ్ళు 40-50 సంవత్సరాల నుంచి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు చూడలేకపోయారండి. ఈరోజు ఫారెన్ నుంచి కూడా, యూఎస్ నుంచి కూడా నేను కాల్ చేశారు. మా ఫ్రెండ్స్ అందరు ఫోటోలు చూసి కాల్ చేశారు, నువ్వు ఒక్కసారి కల్పించమ్మా అమ్మని, ఒక్కసారి ఆ పాదాలు తాకిన కళ్ళతో చూసినా చాలని ఇప్పటికీ కాల్స్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా అమ్మ ఇంకా మనకు లేకుండా వెళ్ళారు. ఇంత తొందరగా వెళ్ళిపోతారని అనుకోలేదు.